Triangle chapter, exercise 3 లో 14th question. Sides AB and AC, median AD of a triangle ABC respectively proportional to the sides PQ and PR, median PM of another triangle PQR. Show that triangle ABC is similar to triangle PQR. సో ఇక్కడ ఏమన్నాడంటే టూ ట్రయాంగిల్స్ ఉన్నాయండి, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్. వాటి యొక్క సైడ్స్ ఏబి, ఏసీ అండ్ మీడియన్ ఏడి ఎలా ఉన్నాయి అంట ప్రపోర్షనల్ టు ది ట్రయాంగిల్ పీక్యూఆర్ యొక్క పీక్యూ సైడ్ అండ్ క్యూఆర్ అండ్ పిఎం ఈజ్ ద మీడియన్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ అన్నాడు. అయితే షో ద ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ అనేది చాలామంది స్టూడెంట్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ట్రయాంగిల్ చాప్టర్లో. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో డిస్కస్ చేసే ముందు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఇప్పుడు ఒకసారి ఆ రెండు ట్రయాంగిల్స్ని ఒకసారి డ్రా చేద్దాము. సో ఎలా ఈ రెండు సిమిలర్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో గివెన్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏబి, ఏసీ are the sides, AD is the median of triangle ABC is proportional to PQ and PR are the sides, PM is the median of the triangle PQR. ఓకే, సో ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ప్రపోర్షనల్ అంటున్నాడు. అంటే అది మనకి గివెన్ అండి. AB బై PQ, AC బై PR, AD బై PM, దట్ ఈస్ గివెన్. ఓకే, సో మనము ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని ప్రూవ్ చేయాలంటే ఒక చిన్న కన్స్ట్రక్షన్ మనం డ్రా చేయాలి. సో ఏడీ లెంత్ ఎక్స్టెండ్ చేస్తామండి. సో ఇది లెంత్ని ఈ అనుకుంటాం. అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా సేమ్ అని. జాయిన్ ఈసీ సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో ఎక్స్టెండ్ చేస్తాం. సో ఈ లెంత్ని టీ అంటాం. సో ఈ లెంత్ అంటుందో ఈ లెంత్ కూడా సేమే ఉంటుంది. అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, పిఎం ఈజ్ ఈక్వల్ టు పీటీ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ట్రయాంగిల్ దిస్ యాంగిల్ 1, దిస్ యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, దిస్ ఇస్ యాంగిల్ 5, యాంగిల్ 6 అని అనుకుంటాం జస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం కన్స్ట్రక్ట్ చేసాము, కన్స్ట్రక్షన్. సో ఈ కన్స్ట్రక్షన్లో సో ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, అలాగే ఈ ట్రయాంగిల్లో పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, ఈ రెండు మనకి ఈక్వల్ అని చెప్తాం. ఇప్పుడు మనము ట్రయాంగిల్ ఏబిడి ఫస్ట్ ఇది ఈ ఫిగర్ గురించి మాట్లాడదాం. ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఈసీడి. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒకసారి చూస్తే సో ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ అండ్ సో ఏడీ మీడియన్ అంటున్నాడు కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు డిసి. ఓకే, సో ఇది మీడియన్. సో ఏడీ ఈజ్ మీడియన్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న టూ యాంగిల్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క టూ యాంగిల్స్ ఏమవుతాయంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అంటే యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిఈ, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో సైడు అంటే ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ. సో ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఈసీడి. సో ఈ రెండు కాంగ్రెన్స్, ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ. ఓకే, సో ఈ ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ అంటున్నాం కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ కూడా కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈసీగా రాసుకోవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈసీ అండ్ యాంగిల్స్ ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 1, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 5 అనేది ఈక్వల్ అవుతాయి. ఇవి సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఓకే, సిమిలర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న పీటీఎం ట్రయాంగిల్
PQM అండ్ ట్రయాంగిల్ RTM. సో ఈ రెండు ట్రయాంగిల్స్ నుంచి మనం ఏం చేస్తాము, ఇదే మ్యాటర్ని మనం ఇక్కడ అప్లై చేస్తే, సో PQ ఈజ్ ఈక్వల్ టు TR, అలాగే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. ఇది కూడా CPCTని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండింటిని యూజ్ చేసుకొని ట్రయాంగిల్ ఫస్ట్, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ట్రయాంగిల్ కన్సిడర్ ట్రయాంగిల్ ACE అండ్ ట్రయాంగిల్ PRT. ఓకే, సో ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో గివెన్ AB by PQ and AC by PR, that is equal to AD by PM. దిస్ ఈజ్ గివెన్ అని ప్రపోర్షనల్ అని చెప్పాడు కదా. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో సైడ్స్ ప్రపోర్షనల్ అని చెప్పాడు, అది నేను గివెన్గా రాశాను. ఓకే, ఇప్పుడు AB ప్లేస్లో PQ ప్లేస్లో మనం ఇక్కడ రాసుకోవచ్చు. AB ఈజ్ ఈక్వల్ టు EC, PQ ప్లేస్లో TR రాసుకోవచ్చు. అంటే EC బై TR అండ్ AC బై PRని అలాగే ఉంచుతున్నాం. సో ADని 2AD బై 2PM రాసుకున్నాం. అంటే 2/2 తోటి డివిజన్ చేశాను. 2AD అంటే 2 పార్ట్స్, ఈ లెంత్ ఎంత ఉంది, ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. అంటే 2AD ప్లేస్లో AE రాసుకోవచ్చు. అంటే EC బై TR ఈజ్ ఈక్వల్ టు AC బై PR ఈజ్ ఈక్వల్ టు AE బై 2PM. అంటే 2PM అంటే ఈ లెంత్ ఈక్వల్ కాబట్టి PTగా రాసుకోవచ్చు. ఓకే, ఎలా రాసాము, బై CPCTs. ఈక్వేషన్ సపోజ్ ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 నుంచి మనం రాసాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఈ రేషియోస్ని మనం అబ్జర్వ్ చేద్దాం. EC బై TR, AC బై PR అండ్ AE బై PT. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, రేషియోస్ ఈ రెండు ట్రయాంగిల్ ACE ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ PRT. ఈ రెండు సిమిలర్ అని చెప్పాం. సిమిలర్ అని చెప్పినప్పుడు ఈ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్, అంటే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. ఎలా చెప్పాము, CPST, కరస్పాండింగ్ పార్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కదా. సో ఇప్పుడు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అని మనం ప్రూవ్ చేస్తాం. ఎలాగో చూడండి. సో ఇప్పుడు బై CPCTs, సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అని. ఇవి CPCTs. ఓకే, సో ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3గా రాసుకోవచ్చు. ఎందుకంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ ఆటోమేటికల్లీ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. సో ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 1 ఆర్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4. ఒకసారి డయాగ్రామ్, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2, యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఏమవుతుంది, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P. ఓకే, సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాను. సో మన క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఈ AB బై PQ, AC బై PR అని చెప్పాడు. అంటే రెండు సైడ్స్, రేషియోస్ అండ్ యాంగిల్స్, ఇంక్లూడెడ్ యాంగిల్. సో ఏమవుతుంది మనకి, ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ PQR తీసుకుందాం. సో AB బై PQ ఈజ్ ఈక్వల్ టు AC బై PR. అది చెప్పాడు ఈ రేషియోస్ ఈక్వల్ అని. ఇప్పుడు మనం ప్రూవ్ చేసింది ఏంటి, యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P ఆర్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A. మనం ఏం కంక్లూజన్ రాయొచ్చు, ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. ఎలా రాసాం ఇది,
SAS, similarity. Hence proved. ఓకే, సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.